శ్రీ విష్ణు వైభవం ఛానల్కు స్వాగతం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణిమ అనే ఈ పవిత్రమైన రోజున సనాతన ధర్మ జ్ఞానజ్యోతిని యుగయుగాలుగా వెలిగిస్తూ మన వరకు అందించిన మహోన్నత గురు పరంపరకు మన హృదయపూర్వక ప్రణామాలు. సర్వలోకాలకు జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా ధర్మం, కర్మ, భక్తి, మోక్షం అనే శాశ్వత సత్యాలను మానవాళికి ప్రసాదించారు. గురు పరంపరకు ఆద్య గురువుగా ఆయన సదా వందనీయులు. దేవర్షి నారద మహర్షికి మా వినమ్ర ప్రణామాలు. వాల్మీకి మహర్షికి రామాయణ రచనకు ప్రేరణనిచ్చి వేదవ్యాస మహర్షికి శ్రీమద్భాగవత మహాపురాణాన్ని రచించమని ఉపదేశించి భక్తి మార్గాన్ని ప్రపంచానికి ప్రకాశింపజేసిన మహాగురువు వేదవ్యాస మహర్షికి మా ప్రణామాలు. 4 వేదాలను విభజించి మహాభారతాన్ని, 18 పురాణాలను, ముఖ్యంగా శ్రీమద్భాగవత మహాపురాణాన్ని ప్రపంచానికి అందించిన మహర్షి ఆయనే. అందుకే ఈ రోజును వ్యాస పౌర్ణిమగా కూడా ఆచరిస్తాము. శ్రీభాష్యకారులైన భగవద్ రామానుజాచార్యులకు మా వినమ్ర ప్రణామాలు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి బోధించి శరణాగతి మార్గాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి శ్రీమన్నారాయణ భక్తిని ప్రజల హృదయాలలో వెలిగించిన మహానుభావులు శ్రీ మధ్వాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభువు, శ్రీల ప్రభుపాదులు, శ్రీ చిన్న జీఎస్ స్వామివారు, అలాగే సనాతన ధర్మాన్ని పరిరక్షించి భగవద్భక్తిని ప్రపంచమంతటా వ్యాప్తి చేసిన అనేక మంది ఆచార్యులకు, సద్గురువులకు మా కోటి కోటి ప్రణామాలు. ఈ గురు పౌర్ణిమ సందర్భంగా గురు పరంపర ఆశీర్వాదంతో భగవద్గీతను, శ్రీమద్భాగవతాన్ని అధ్యయనం చేద్దాం మరియు ఆచరిద్దాం. భగవన్నామాన్ని స్మరిద్దాం. సనాతన ధర్మాన్ని భావితరాలకు అందిద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరే కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణార్పణమస్తు.